సాయి కృష్ణ కేసులో ఆల్రెడీ కాంప్రమైజ్ అయిపోయింది అన్నటువంటి కోణాన్ని వైసీపీ ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. ఇందులో కస్టోడియల్ కేసులో రాజీ బేరాల ఆరోపణలు ఉన్నాయి. జనసేన నాయకుడిని చిక్కులో పడేస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన గాది సాయికృష్ణ కస్టోడియల్ కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. సాయికృష్ణ సాధారణ మిస్సింగ్ కేసు కాదని అది కస్టోడియల్ కేసు అని దర్యాప్తు బృందం కోర్టుకు నివేదిక సమర్పించే నేపథ్యంలో రాజకీయం కూడా తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ కేసులో జనసేన నాయకుడు అమ్మిశెట్టి వాసు మీద వచ్చిన ఆరోపణలు ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారినాయి. బాధిత కుటుంబ సభ్యులతో రాజీ బేరానికి ప్రయత్నించారని, డబ్బులు ఆశ చూపారని, అలా కుల ప్రస్తావన తీసుకొచ్చి నిందితులను కాపాడాలని సూచించారని బాధిత కుటుంబ సభ్యుడు మీడియా ముందు ఆరోపించడం నాడే చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో హత్య లేదా కస్టోడియల్ వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులో రాజీ ప్రయత్నాలు చట్టపరంగా ఎట్లాంటి పరిణామాలకు దారితీస్తాయనే అంశం మీద చర్చ మొదలైంది. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం హత్య వంటి నాన్ కాంపౌండబుల్ నేరాలు బాధిత కుటుంబంతో రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించడం, నిందితులు రక్షించే ఉద్దేశంతో వ్యవహరించడం లేదా సాక్ష్యాలను ప్రభావితం చేయడం వంటి చర్యలు చట్టపరమైన విచారణకు లోబడి ఉండొచ్చు అని చెప్తున్నారు. భారతీయ న్యాయ సంహితలోని కొన్ని నిబంధనల ప్రకారం నిందితుల్ని రక్షించే ప్రయత్నాలు, సాక్ష్యాలను ప్రభావితం చేయడం, కుట్రలో భాగస్వామ్యం కావడం వంటి అంశాలు నిరూపితమైతే సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అయితే వర్తించాలని దర్యాప్తులో తగిన ఆధారాలు బయటపడాల్సి ఉంటుందని బాధిత కుటుంబం మీడియా ముఖంగా చెప్పిన మాటల ఆధారంగా సరిపోతాయి అంటారు. ఇలా ఉండగా వ్యవహారంలో ప్రభుత్వం మరియు దర్యాప్తు సంస్థలు ఎట్లాంటి చర్యలు తీసుకుంటాయన్నది రాజకీయ వర్గాల ఆసక్తికర చర్చగా మారింది. సాయికృష్ణ కేసులో వెలుగులోకి వస్తున్న అంశాల నేపథ్యంలో బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని, ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళ మీద సమగ్ర విచారణ జరపాలని పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారంటూ వాళ్ళు ఒకటి ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. ఇక్కడ కాంప్రమైజ్ అనేటటువంటిది వాళ్ళని అనడానికి ఉంది. ఇప్పుడు తల్లిను మేనమామ మామ వీళ్ళు వెళ్ళారు, జగన్ కలిసిన రోజున చాలా చెప్పుకొచ్చారు వివరంగా, అట్లా జరిగింది ఇట్లా జరిగింది అన్నటువంటిది. చివరికి నా కళ్ళు ఎదురుకుండా తీసుకెళ్లారు, కొట్టారు, చంపే తర్వాత కేకలు వినబడ్డాయి, ఇదంతా కూడా చెప్పుకొచ్చారు. సీన్ కట్ చేస్తే ప్రభుత్వం ఇట్లా చేసిందని చెప్పి ముందుగానే అతను ఆరోపించాడు. వాళ్ళ మామ దుర్మార్గం, ఇట్లా అమ్మిశెట్టి వాసు ఎట్లా చేస్తావు నువ్వు బేరం, ఎంత కమ్ముడు పోయావు నువ్వు, ఇవన్నీ కూడా మాట్లాడుకొచ్చాడు. ఇప్పుడు అదే మామ అదే మేనమామలు సమాజం న్యాయం చేసేసింది, మాకు ప్రభుత్వం న్యాయం చేసేసింది. చంద్రబాబు గారిని కలిసి బయటికి రాగానే తల్లి చెప్పేసింది మాకు న్యాయం జరిగిపోయింది అన్నటువంటిది. అదే సందులో ఇప్పుడు నాగరాజు అరెస్ట్ చేయడంతో ఇంకా కొంతమందిని అరెస్ట్ అని అడుగుతోంది ఆవిడ. బట్ ఈలోపు ఇక్కడ మామ మాత్రం వేల దండాలు, కోట్ల దండాలు అంతా మాకు న్యాయం చేసేసారని చెప్పి వాళ్ళ మామ పక్కనే కూర్చుని చెప్తున్నారు. ఇందులో ఇంకా కొత్తగా కాంప్రమైజ్ అవ్వాల్సింది ఏముంటుంది అన్నదే $1 మిలియన్ ప్రశ్న.